2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరలో ఉంది. బంగారం గత కొన్ని రోజులుగా తగ్గుతూనే ఉంది. మరి ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుందంటారా పండుగ వరకు? ఇక్కడ నుంచి ఛాన్స్ లేదు అని చెప్తాను. ఎందుకంటే ఆ డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ ఏదైతే ఫాల్ జరిగింది కదా, అంటే కొన్ని రోజుల కోసం మళ్ళీ పాజ్, కాసంత బంగారం పెరగడం అనేది నిన్న రాత్రి నుంచి చూస్తే ఆ మూమెంటం కనపడుతుంది మనకు. యాక్చువల్గా మొన్న రాత్రి కరెంట్ మార్కెట్ ఫ్యూచర్స్ ఏదైతే 5th ఆగస్ట్న ఎక్స్పైరీ కాబోతుందో అది కాస్త చూసుకుంటే 97,100 దాకా వెళ్ళింది. ఈ రోజున 98,300 ఆ రేంజెస్లో రావడం జరిగింది కరెంట్ మార్కెట్ ఫ్యూచర్స్ అనమాట. అంటే August 5th ఎక్స్పైరీ అవ్వబోతుంది. సెప్టెంబర్ది కూడా 97,500 దాకా ఫాల్ అయ్యి ఇవాళ 98,800, 98,900 దాకా వచ్చేసింది. అంటే ఫ్యూచర్స్లో ఆల్ ఆఫ్ అ సడన్ రాత్రికి రాత్రే ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. దానికి కారణాలు ఏంటంటే ఓవర్ సోల్డ్ జోన్, అంటే మనం ఈ రెండు మాట్లాడుకున్నాం కదా, బాగా పెరిగినప్పుడల్లా ఓవర్ బాడ్ జోన్ అంటాము, ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చేసింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అ స్ప్రింగ్ పుల్ బ్యాక్ లాంటిది కైండ్ ఆఫ్ అ ర్యాలీ చూడడం జరిగింది. సో గోల్డ్లో ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇంకెంతవరకు ఇవాళ ఉండబోతుంది? ఇంట్రాడే చాలా ముఖ్యమైన మూమెంట్ ఉండబోతుంది. 99,000 దాటేసి 1,00,000 టచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి నేషనల్ మీడియాలో చెప్పడం జరిగింది. అదేంటో మనము చూపిస్తాము. అండ్ ఆ లెవెల్స్ చూసుకొని ఒకసారి నోట్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, దాని తర్వాతే నిర్ణయించుకోండి. బ్లైండ్గా ఎప్పుడు వెళ్ళకూడదు, లేదంటే డబ్బులు పోతాయి. సో స్పాట్ మార్కెట్లో ఫస్ట్ మనం చూసుకుందాము. 10,000 కాస్త దిగేసి 24 క్యారెట్ గోల్డ్ ఈ రోజున ఎంత ఉంది? సో 99.82 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 10,048, మళ్ళీ 10,000 దాటి పైకి వెళ్ళిపోయింది. తగ్గింది అని సంతోషించే లోపే పెరిగిపోయింది. అబ్సల్యూట్లీ, అంటే ఆల్రెడీ మీకు ఒక 4-5 రోజులు ఛాన్స్ ఇచ్చింది. సో ఈ రోజు చూసుకుంటే 66 రూపాయలు ప్లస్లో ఉంది 24 క్యారెట్ గోల్డ్. అండ్ ఎస్, 22 క్యారెట్ గోల్డ్ 91.50 ఉన్నది కాస్త ఇవాళ 92.10 అయిపోయింది. ఇది కూడా 60 రూపాయలు పెరగడం జరిగింది. అండ్ 18 క్యారెట్ గోల్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే 7487 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 7536 ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 49 రూపీస్. ఎక్కువగా మూమెంట్ మనకు కనిపించేది ఈ రోజున, ఎందుకంటే ఇట్ ఈస్ 30th of July. ఇంకొక 4-5 రోజుల్లో మీకు ఆగస్ట్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. కానీ ఈ రోజున ఎంతమంది అయితే షార్ట్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి నుంచి చాలా లాసెస్ ఉండబోతున్నాయి. ఎందుకంటే గోల్డ్లో ఏమైందంటే అన్వైండింగ్ ఆఫ్ పొజిషన్స్, అంటే చాలా మంది కొన్న వాళ్ళు వదులుకున్నారన్నమాట ఒక వారం ముందే. కానీ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ రావడం వల్ల ఫాస్ట్గా పెరిగింది గోల్డ్. మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ చార్ట్లో, చూసారా? యాక్చువల్గా చూసుకుంటే 28th July, అది మొన్న సాయంత్రం 7:25 దాదాపు మనం చూసుకుంటే 97,280 ఉండింది శిరీష. అక్కడి నుంచి ఇవాళ చూసుకుంటే ఒక హై మీకు 98,620, అంటే మోర్ దెన్ 1,400 రూపీస్ పెరిగింది గోల్డ్ విత్ ఇన్ 2 డేస్లో. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనం జనరల్గా ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం కదా, సో లుక్ అట్ దిస్. ఇక్కడ నుంచి మీకు బంగారం కంటిన్యూస్గా పెరగడమే చూపిస్తుంది, కానీ ఇట్ హ్యాస్ నెవర్ కమ్ డౌన్ సిన్స్ లాస్ట్ 2 డేస్ నుంచి. నా ఇవాళ మనం లెవెల్స్ చూసుకుందాము, ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది. చూసారు కదా, 98,425. దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్. సో ఈ లేటెస్ట్ అప్డేట్లో 98,425 ఉంటే 164 రూపీస్ ప్లస్లో ఉంది. అండ్ 98,620 హై ఉంది శిరీష. 98,250 ఇస్ ద లో. సో 98,600 పైన ఉందంటే రెసిస్టెన్స్ 1 98,588, అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ దరిదాపులో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఒకవేళ దీని పైకి వెళ్ళిపోయింది అనుకోండి 99,093 అండ్ 99,421. సో ఈ 3 రెసిస్టెన్స్ కూడా టచ్ అయ్యే అవకాశాలు ఈ రోజు ఉన్నాయని చెప్పేసి నేషనల్ మీడియాలో చాలా మంది చెప్పడం జరిగింది. ఒకసారి మనం సపోర్ట్ కూడా చూసుకుందాము. ఇన్ కేస్ పెరగకుండా కింద పడిపోయిందంటే ఎక్కడ దాకా వెళ్తుందో మనకు తెలియాలి కదా. సో 97,756 ఇస్ అ ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ సపోర్ట్ 1 దిగితే యూ కెన్ సీ 97,429 అండ్ 96,924. ఈ 3 జోన్స్ ఉన్నాయి డౌన్ సైడ్ ఫాల్లో. కానీ నిన్న రాత్రికి ఏదైతే మూమెంటం గోల్డ్లో చూపించిందో దాన్ని ఆ ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ నిజంగానే బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎంతమంది అయితే ఇప్పటిదాకా కొనలేదో, ఆగారో, జ్యువెలరీ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నిర్ణయించుకునే సమయం అయితే వచ్చింది. బట్ ఒక విషయం మాత్రం ఖాయం,
సిల్వర్ ఎంతైతే బుల్లిష్గా ఉందో మీకు గోల్డ్ అంత బుల్లిష్గా లేదు. ఈ మాట కూడా మర్చిపోకూడదు. ఇవాళ ఇంట్రాడే ఒక్కరోజే పెరగచ్చేమో, రేపటి నుంచి పడిపోవచ్చు కూడా. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్. సాయంత్రం 5 గంటల ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం సమయంలో ఒక్కసారి చూసుకోకుండా మర్చిపోకండి. ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ టైంలో ట్రెండ్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి, నన్ను కాల్ చేయండి ఈరోజే. డెఫినెట్గా సార్. సో మరి బంగారం చూస్తే తక్కువైంది అని అనుకున్నాం, మళ్ళీ రైస్ స్టార్ట్ అయింది. ఈ రైస్ ఇంకెంత వరకు పెరుగుతుందో, ఎప్పటి వరకు ఎలా ఉంటుందో ఈ మూమెంట్ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే అందరిలో వచ్చేసింది అని చెప్పొచ్చు. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.